వెల్కమ్ టు ఆర్ టీవీ. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ కొనసాగుతూ ఉంది. మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. త్వరలోనే నాకు మంత్రి పదవి వస్తుంది అంటూ అంటా ఉన్నారు కోమటిరెడ్డి. అధిష్టానం మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చిందంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. ఇన్ని రోజులు మంత్రి పదవి కోసమే ఆగాను, త్వరలోనే మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మరి వీరిలోనే ఇంకా సుమారుగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సుమారుగా 2.5 సంవత్సరాలు కావస్తూ ఉంది. ఇంకా కూడా మంత్రివర్గ విస్తరణ, మంత్రి పదవుల కోసం వీరి మధ్య చిన్న కొట్లాటలు, గొడవలు సాగుతూనే ఉన్నాయి. మరి వీరికి మంత్రి పదవుల కోసం కానీ ఇంకేదైనా పదవుల కోసం ఇంకా గలాటాలు సాగుతూనే ఉన్నాయి. ఒక పక్క ఎలక్షన్స్ అయిన రోజు కూడా నేను సీఎం అంటూ కూడా వారందరూ కూడా ఒక గుంపుగా ఒక వాగ్వాదం, కొట్లాట చేసుకోవడం జరిగింది. ఇంట్లో కాక ఏదో అన్నదమ్ములు గొడవ పెట్టుకున్నట్టు, నాకే కావాలన్నట్టు, పిల్లులు కాక ఒక రొట్టె కోసం కొట్టుకున్నట్టు సీఎం నేనే అవుతా లేదు నాకే మంత్రి అని ఇష్టానుసారంగా పంచుకుంటూ వచ్చారు. ఇప్పుడు నాకు ఇంకా మంత్రి పదవి కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎదురు చూస్తూ ఉన్నట్టు కూడా ఆయన చెప్పడం జరిగింది. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ అయితే కొనసాగుతూ ఉంది, చేయబోతామంటూ కూడా తెలుస్తూ ఉంది. మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. త్వరలోనే నాకు మంత్రి పదవి వస్తుందంటూ కూడా చెప్పడం జరిగింది కోమటిరెడ్డి. అధిష్టానం మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చింది అంటూ కూడా చెప్పుకొస్తా ఉన్నారు ఆయన. ఇన్ని రోజులు మంత్రి పదవి కోసం ఆగాను, ఇకపై ఇంకా వీక్షించలేనంటూ కూడా ఆయన చెప్పుకొస్తా ఉన్నారు. కానీ త్వరలోనే మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే వెల్లడించడం జరిగింది. మరి వీరికి మంత్రి పదవి గొడవలు ఎప్పటికీ సార్ట్అవుట్ అవుతాయి, ఎప్పటికీ ప్రక్షాళన అవ్వబోతా ఉంది. ఈ మంత్రివర్గ ప్రక్షాళన అయ్యే వరకు కూడా వీరు ఆగేలా కనపడలేదు. ఈలోపే ఎవరికి కావాల్సిన పదవులు వాళ్ళు పంచుకుంటూ ఉన్నారు. ఏదో ఒక బ్యాచిలర్స్ ఒక రూమ్కి వెళ్ళినప్పుడు ఈ ప్లేస్ నాది ఇలా పంచుకున్నట్టుగా నాకు ఈ పదవి నీకు ఆ పదవి అన్నట్టు ఇలా పంచుకుంటూ పోతూ ఉన్నారు. మరి ఎందుకు ఉండదు, ఇలా ఉండడానికి గల కారణం మెయిన్ ఒకటే కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఒక స్టేట్లో గెలిచిన ఒక పార్టీ ఉంది, ఒక స్టేట్ సంబంధించిన పార్టీ ఉంటే ఏ అధికారమైనా సరే ఆ స్టేటే తీసుకుంటుంది, అక్కడ ఉన్న నాయకుడే తీసుకుంటాడు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ గెలవడంతో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఈ రెండు భారతీయ పార్టీలు అంటే నేషనల్ వైజ్గా ఉంటాయి, మన ఇండియా వైజ్గా ఉంటాయి. కాబట్టి వీరు స్టేట్లో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ప్రతి రూల్, ప్రతి రెగ్యులేషన్, ప్రతి మినిస్ట్రీ కూడా ఢిల్లీలో ఉంటుంది, ఢిల్లీలో అధిష్టానం చేతిలో ఉంటుంది. అటు ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్కి ఏం పదవి తీసుకోవాలని కూడా రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళాలి, ఆయన ఆమోదం తెలిపితే కానీ అక్కడి నుంచి వీళ్ళకి ఏమీ రావు. ఏది కావాలన్నా ఇక్కడి నుంచి ఢిల్లీ ప్రయాణం చేయాలి, వారు చెప్పినాక దాన్ని మోసుకొని వచ్చి వీళ్ళకి చెప్పాలి. ఇలా ఉంటుంది అన్ని కార్యాచరణ. బీజేపీది కూడా సేమ్. ఇక్కడ వీళ్ళు ఏం నిర్ణయం తీసుకోవాలన్నా, ఏ పార్టీ ఏం చేయాలనుకున్నా, ఏం నిర్ణయం తీసుకోవాలనుకున్నా కూడా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి, సెంట్రల్తో మాట్లాడుకొని అక్కడ తీసుకొని రావాల్సి వస్తుంది. సో సెంట్రల్ నిర్ణయిస్తుంది స్టేట్లో కూడా ఏం చేయాలో. కానీ స్టేట్లో ఉన్న లోకల్ పార్టీ ఏదైతే ఉంటుందో అక్కడికక్కడే నిర్ణయం తీసుకుంటుంది, ఎప్పుడే సార్ట్అవుట్ చేసుకుంటుంది ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. సో మరి ఇప్పుడు ఈ మంత్రివర్గ ప్రక్షాళన ఎలా ఉండబోతోంది, మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.